హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో చాలా యూజ్ అయ్యే 8 యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్ చూపించబోతున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఫస్ట్ టిప్ అండి. ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ విధంగా మనం యూజ్ చేసిన తర్వాత పడేయకుండా సింపుల్‌గా రీయూజ్ చేసేయండి. చాలా యూజ్ అయ్యే ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 4 ఆయిల్ బాటిల్స్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌తో మీరు వాటర్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా నేను పైన పేపర్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే 4 పీసెస్‌కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పేపర్‌ని రిమూవ్ చేసుకోవాలి. ఈ ఆర్గనైజర్‌కి మాత్రం పెద్ద సైజ్ బాటిల్స్ చాలా బావుంటుందండి. చిన్న సైజ్ పనికిరావు. ఇలాంటి పెద్ద సైజ్ తీసుకోండి. ఈ విధంగా 4 పీసెస్‌కి పేపర్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను ఒక స్కెచ్ పెన్ తీసుకున్నాను. ఈ విధంగా లైన్స్ అయితే చూడండి మిడిల్‌లో డ్రా చేసుకుంటున్నాను. చూడండి మిడిల్‌లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి చుట్టూరున. సేమ్ ఇలాగే 4 పీసెస్‌కి మనం ఈ విధంగా లైన్స్ అనేది వేసుకోవాలండి. సగానికి సగం. ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఎలాగ లైన్స్ వేసుకున్నామో ఆ విధంగా కటర్ తీసుకొని కట్ చేసుకోవాలండి. లేదా కత్తిని హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి. స్టవ్‌లో అయితే చూడండి ఈ విధంగా సగానికి సగం 4 పీసెస్‌ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చూడండి 4 బాటిల్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాటిల్స్ యొక్క కింద భాగాన్ని మాత్రం మనం ఇప్పుడైతే సెపరేట్ చేసుకోవాలండి. పైన భాగం మాత్రం ఇప్పుడు ఈ విధంగా పైన భాగం మాత్రం తీసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఒక పీస్ తీసుకొని ఈ విధంగా సైడ్స్‌లో అయితే డాట్స్ పెట్టుకుంటున్నానండి. రెండు వైపులా చూడండి ఇలా ఆపోజిట్ సైడు సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ డాట్స్ అనేవి రెండు వైపులా సరిసమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఆ డాట్స్ పెట్టుకున్న దగ్గర హోల్స్ అయితే పెట్టుకోవాలండి. స్టవ్‌లో హీట్ చేసుకొని ఈ విధంగా నేను హోల్స్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఇలాగే 4 పీసెస్‌కి మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న దగ్గర ఈ విధంగా మనం లోపలికి వేసుకొని అటువైపు కూడా హోల్స్ పెట్టుకోవాలండి. అప్పుడు సరిసమానంగా హోల్స్ అనేవి నేరుగా ఉంటాయి. ఈ విధంగా మనం 4 పీసెస్‌కి హోల్స్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక వేస్ట్ హ్యాంగర్ ఒకటి తీసుకున్నానండి. దీని ప్లేస్‌తో మీరు బాగున్న హ్యాంగరే తీసుకోవచ్చు. బట్టల హ్యాంగర్ అనేవి. ఈ విధంగా ఇది పగిలిపోయిందనమాట. ఈ విధంగా నేను పగిలిపోయిన దగ్గర నుంచి ఈ విధంగా హోల్స్‌కి అయితే వేసుకుంటున్నానండి బాటిల్ పీసెస్‌ని. సేమ్ ఇలాగే 4 పీసెస్‌ని వేసుకోవాలి. లేదంటే బాగున్న హ్యాంగర్ తీసుకొని సైడ్స్‌లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. బాగా కట్ అయిపోతుంది. అలా కట్ చేసుకున్న దగ్గర పీసెస్ అయితే ఈ విధంగా వేసుకోవాలి లోపలికి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న దగ్గర ఈ విధంగా నేను గ్లూ గన్ తీసుకొని అంటించుకుంటున్నానండి. లేదా స్టవ్‌లో హీట్ చేసుకొని అంటించుకోవచ్చు. చాలా చక్కగా ఇది అతుక్కుపోతుంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి చాలా ఈజీగా అతుక్కుంటుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆర్గనైజర్ రెడీ అయిందండి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది అనేక రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ ఆర్గనైజర్ అన్నమాట. ఇందులో ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి పిల్లల యొక్క సాక్సెస్ అయితే స్కూల్ టైంకి అది అస్సలు ఆరవు. ఈ విధంగా మనం బయట గానీ, లేదా లోపల గానీ ఈ విధంగా బాటిల్ పీసెస్‌కి సాక్సెస్ మనం ఉతికిన సాక్సెస్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆరిపోతుందండి వర్షాకాలంలో. అంతే కాదండి ఈ విధంగా మనం బాత్రూమ్స్‌లో ఈ విధంగా సోపు, బ్రషెస్ లేదా పేస్ట్ అలాంటివి చాలా చక్కగా అన్నీ ఒకే దీంతో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మనం బయట కొనకుండా, ఎటువంటి ఆర్గనైజ్ కొనకుండా, ప్రత్యేకంగా మనీ అనేది వేస్ట్ చేయకుండా చాలా చక్కగా ఇలాంటి బాటిల్స్‌తో మనం రీయూజ్ చేసుకొని ఈ విధంగా 2 ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదు ఇందులో మనం స్టేషనరీ ఐటెమ్స్ కూడా పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి. ఈ విధంగా మనం కింద భాగం కూడా చాలా ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 4 పీసెస్ తీసుకొని ఒకే దగ్గర పెట్టుకొని ఈ విధంగా టేప్ అయితే అంటించుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టైట్‌గా బాటిల్ పీసెస్ అనేవి బయటకు రాకుండా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. పైనైతే చూడండి కలర్ టేప్ అయితే అంటించుకుంటున్నాను. చాలా బావుంటుంది. చూడ్డానికి లుక్ అయితే చాలా బావుంటుంది. ఆర్గనైజర్ అనేది. ఈ విధంగా కలర్ టేప్ అంటించుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు క్లాత్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది చాలా సింపుల్ అండి. అండ్ ఈజీగా ఉంటుంది. అందుకే నేను టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఆర్గనైజ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇది కూడా అంతే అండి. చాలా మల్టీపర్పస్ అనమాట. కిచెన్స్‌కి అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ ఆర్గనైజర్ మాత్రం మనం ఎక్కువగా తీస్తాము. ఇలాంటి ఆర్గనైజర్ బయట కొనకుండా అండ్ మనీ వేస్ట్ చేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. ఇందులో మనం కత్తి గానీ, స్పూన్స్ కానీ లేదా లైటర్స్ చాలా చక్కగా అన్నీ ఒకే దాంతో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. స్పేస్ అయితే చాలా తక్కువే పడుతుంది. అన్నీ ఒకే దాంతో వేసుకోవచ్చు. అంతేకాదు దీన్ని డైనింగ్ టేబుల్ మీద కూడా మనం డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా అన్నీ ఒకే దాంతో మనం కత్తి లేదా స్పూన్స్ అలాంటివి ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. లేదా ఇలాంటి
స్టేషనరీ ఐటెమ్స్ కూడా చాలా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడో టిప్ అండి. ఇలాంటి డస్ట్‌బిన్స్ కవర్ అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో యూజ్ చేస్తూ ఉంటారు. అలా మనం డస్ట్‌బిన్‌లో ఇలాంటి కవర్స్ వేసేటప్పుడు అవైతే మనం ఏదైనా చెత్త అలాంటివి వేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి లోపలికైతే వెళ్ళిపోతుంది. మనం పదే పదే వేసినప్పుడంతా ఈ విధంగా మనం వేసి తీస్తూ ఉండాలి. చాలా బాధగా ఉంటుంది. అండ్ మన టైం కూడా చాలా వరకు వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. అలా చేయకుండా ఈ విధంగా చేసుకోండి. రాకుండా టైట్‌గా పెట్టుకోవడానికి. ఈ విధంగా 2 క్యాప్స్ తీసుకున్నానండి. వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే ఈ విధంగా మనం దాన్నైతే అంటించుకోవాలండి. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్లూ స్టిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటిని యూజ్ చేసి చాలా చక్కగా మనం అంటించుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా సైడ్స్‌లో అంటించుకొని మనం సైడ్స్‌లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత క్యాప్స్ అయితే ఈ కవర్‌ని కొద్దిగా ఈ విధంగా మనం హోల్స్ పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే చాలా చక్కగా ఒకే దగ్గర ఫిట్‌గా ఉంటుందండి. అస్సలు మనం డస్ట్ గాని అలాంటివి వేసేటప్పుడు చెత్త గాని అవైతే అస్సలు రావు. కవర్స్ అనేవి చాలా ఈజీగా ఒకే దగ్గర ఉంటుంది. చూడండి చాలా చక్కగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి డస్ట్‌బిన్స్ కవర్ అనేది. లేదా మనం మామూలుగా మన ఇంట్లో క్యారీ బ్యాగ్స్ అలాంటివి షాపింగ్ బ్యాగ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని కూడా చాలా చక్కగా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. అస్సలివి మనం చెత్త అనేది వేసేటప్పుడు బయటకి అస్సలు రావు. చూడండి చాలా ఫిట్‌గా ఒకే దగ్గర ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగవ టిప్ అండి. ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసుకుంటున్నాను. ఏదైనా సరే అండి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఇలాంటిది ఒకటి తీసుకుంటున్నాను. ఈ సైజ్ ఇలాంటి షేప్‌లో ఉన్న ఒక నైఫ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా నిటారుగా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి 2 భాగాలుగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవైతే 4 లేదా 5 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని రబ్బరు మరియు ఈ విధంగా నైఫ్ అనేది బయటకు రాకుండా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా మనం రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఇదైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మనం ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటాము. ఇవైతే క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మామూలు స్క్రబ్బర్‌తో అయితే ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకొని క్లీన్ చేసుకున్నట్టయితే చాలా చక్కగా క్లీన్ అవుతుంది. అండ్ మన పని కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఈ మధ్య కాలంలో పిల్లలకైతే ఎక్కువగా మనం స్కూల్స్‌కైతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ పంపిస్తూ ఉంటాము. చాలా హైజీనిక్‌గా ఉండాలి. అందుకే ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకొని చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఐదవ టిప్ అండి. ఇలాంటి ఎగ్ ట్రే అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీని ప్లేస్‌లో మామూలుగా కాటన్ ట్రే కూడా తీసుకోవచ్చండి. దీని విధంగా నేను పగిలిపోయింది కాబట్టి బయట పడేయడానికి అస్సలు మనసు లేదు. దీన్ని చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఒక ఎగ్ ట్రే తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు కాటన్ ట్రే కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకొని మార్కర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే 2 ఎగ్స్ ఉన్న స్పేస్ వదిలేసి మిడిల్‌లో అయితే చూడండి లైన్స్ అనేవి వేసుకుంటున్నాను. ఈ విధంగా మిడిల్‌లో లైన్స్ వేసుకోవాలి. సేమ్ అటువైపు కూడా 2 ఎగ్స్ అనేవి స్పేస్ ఇచ్చి సేమ్ ఇలాగే లైన్స్ వేసుకోవాలి మిడిల్‌లో అయితే. ఇప్పుడు కత్తిని హీట్ చేసి స్టవ్‌లో ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్టర్ కంటే కత్తిని హీట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి 2 ఇలా పీసెస్ తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫ్రిడ్జ్‌లో అయితే చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా ఎగ్స్‌కైతే చాలా ఈజీగా ఈ విధంగా ఈ కంపార్ట్మెంట్ తగినట్లు మనం కట్ చేసుకున్నట్లయితే మనం ఎగ్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఒకే సైడ్ ఉంటుంది. మనం ఎక్కువగా మిడిల్‌లో అయితే పెట్టేస్తూ ఉంటాము. ఇలాంటి పెద్ద ట్రే అయితే మనం ఎక్కువగా స్పేస్ ఉండదు కాబట్టి అండ్ ఎక్కువగా మనం ఐటెమ్స్ పెట్టుకోవడానికి అస్సలు వీలుండదు. ఇలాంటి ఎగ్ ట్రేస్ మనం పెట్టుకోవడం వల్ల ఈ విధంగా కట్ చేసుకొని ఒక సైడ్ మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్‌లో చాలా చక్కగా ఉంటుంది. మరియు ఫ్రిడ్జ్‌లో కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రత్యేకంగా చాలా ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఎగ్స్ అనేవి ఒక సైడ్‌లో ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆరవ టిప్ అండి. ఇలాంటి చిన్న వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. జ్యూస్ బాటిల్ లేదా ఇలాంటివి తీసుకొని సేమ్ ఇక్కడ మనం ఎలా చూపిస్తున్నామో అలా కట్ చేసుకోవాలండి. కత్తిని హీట్ చేసుకొని చూడండి పైకి కట్ చేస్తున్నాను కిందకి కాకుండా. ఈ విధంగా బాటిల్ పీస్ యొక్క పైన భాగం కట్ చేసుకోవాలి. లెవెల్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే 2 వాటర్ బాటిల్ క్యాప్ తీసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవాలండి. వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఇలా మనం కట్ చేసుకున్న దగ్గర వాటర్ బాటిల్ క్యాప్ అయితే ఈ విధంగా మనం
కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. చాలా చక్కగా ఫిట్‌గా ఉంటుంది. లేదా గమ్ లేదా అలాంటివి తీసుకొని అంటించుకోవచ్చు రాకుండా ఒక సైడ్ మాత్రం. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలాంటి కాయిన్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ప్రత్యేకంగా ఒక సైడ్ పెట్టేయడం వల్ల బ్యాగ్స్‌లో అవి అస్సలు దొరకవు టయానికి. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని మనం అందులో వేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అండ్ తొందరగా దొరుకుతుందండి. పిల్లలు కూడా చాలా సేఫ్టీగా ఈ విధంగా మనం ఇచ్చి పంపియచ్చన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ చాలా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇందులో మనం కేవలం కాయిన్సే కాదండి, సూదులు అలాంటివి కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వేస్ట్ తీయడానికి చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 8వ టిప్ అండి. ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. వీటిని పడేయకుండా చాలా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక చిన్న మినీ బాక్స్ తీసుకున్నాను. ఈ విధంగా సైడ్స్‌లో అట్ట ముక్కనైతే కట్ చేసుకుంటున్నానండి. లేదా ఇది విధంగా ఫోల్డింగ్ చేసుకొని గమ్ కూడా అంటించుకోవచ్చు. అలా అవసరం లేకుండా ఈ విధంగా కత్తెర తీసుకొని సైడ్స్‌లో పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా పీసెస్‌ను ఈ విధంగా 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత, ఈ విధంగా పైన బాక్స్ అనేది క్లోజ్ చేసుకొని, ఒక స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకోవాలి. లైన్స్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ షేప్‌లో చూడండి. ఈ విధంగా కొద్దిగా స్పేస్ అనేది తక్కువగా పెట్టి లైన్స్ వేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి కటర్ తీసుకొని. చూడండి కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బాక్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. రాకుండా టేప్ తీసుకొని అంటించుకోవచ్చు. ఈ విధంగా పైన బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇలాంటి డస్ట్‌బిన్స్ కవర్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. ఈ విధంగా నేను ఈ బండలైతే ఒకటి తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని లోపల పైకైతే తీసుకుంటున్నాను కవర్‌ని. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలండి. ఇలాంటి డస్ట్‌బిన్స్ కవర్స్ అయితే వేసి తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ కింద పడితే ఇవైతే అంతా ఓపెన్ అయిపోతుంది కవర్స్ అయితే. ఈ విధంగా ఒక బాక్స్‌లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఇలా వేసి తీయడానికి చాలా బావుంటుంది అండ్ ఈజీగా ఉంటుందండి. ఇందులో కేవలం డస్ట్‌బిన్సే కవర్సే కాదు, మామూలుగా నాప్కిన్స్ అలాంటివి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. 8వ టిప్ అండి. ఇలాంటి మసాలా ఐటెమ్స్ అయితే బయట తీస్తూ ఉంటాము. ఇలాంటి పౌచెస్‌లో మనం ఓపెన్ చేసి యూజ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసినప్పుడు అవైతే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అక్కడ ఇక్కడ అలా పెట్టడం వల్ల గాలి వెళ్ళడం వల్ల అందులో ఉన్న అరోమా అండ్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అండ్ పాడైపోతుంటుంది. అలా పాడైపోకుండా చాలా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోండి. చాలా బావుంటుంది. మనం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉందో అలాగా లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మసాలా ప్యాకెట్ పౌచ్ ఒకటి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న దగ్గర సైడ్స్‌లో ఫోల్డింగ్ చేసుకొని ఇలా 2 సైడ్‌గా ఫోల్డింగ్ చేసుకోవాలి పైకైతే. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే హెయిర్ పిన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. వీటిని కూడా వేస్ట్ అని పడేయకుండా చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. పాత వాటిని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక హెయిర్ పిన్ తీసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అండ్ గాలి కూడా అస్సలు వెళ్ళదండి. అండ్ అరోమా కూడా వెళ్ళదు. చాలా ఈజీగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అన్నీ మనం ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మరియు ఈ ఎయిర్ పిన్స్ వేయడం వల్ల కూడా అంత స్పేస్ కూడా పట్టదండి. చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇలా అన్ని ప్యాకెట్స్ మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా గాలి వెళ్ళకుండా అండ్ తొందరగా దొరుకుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.